అలానే పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ యుఎస్ వెళ్లారు, సౌత్ కొరియా వెళ్లారు. కానీ ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇక్కడున్న కంపెనీలు ఇప్పటికే వెళ్లిపోతున్నాయి అంటున్నారు. ఏ కంపెనీలు వెళ్లిపోయాయి? అంటే కంపెనీలు అనేక మూతబడినటువంటి కంపెనీలు అనేకం, ఎందుకంటే సరైనటువంటి ప్రోత్సాహం లేక పోతున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి తీసుకొచ్చేటువంటి క్రమంలో మొన్న ఒకటి బయో సర్చ్ కంపెనీ అనేటువంటి పేరు మీద ఒక అగ్రిమెంట్ చేస్తే దాని మీద చాలా దుమారం రేగింది. ఆ బయో సర్చ్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరు అనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మేము ఐజే బీఆర్ఎస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడానికి పర్యటనకు పోతున్నాడు. ఈ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు రావాలి, దాని ద్వారా ఉపాధి కలవాలని మేము వారిని విష్ చేసినటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ అనేక ఎంఓయూలు జరిగినాయని చెప్తా ఉన్నారు. వాటికి అనేక ఎంఓయూలు కూడా పెద్దగా ఉపయోగపడేటువంటి కావు అనేటువంటి విషయం కూడా రోజు రోజు వార్తలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా, మేమున్నా వాళ్ళున్నా తెలంగాణకు అపారమైన పెట్టుబడులు రావాలి. ఎందుకంటే ఇక్కడ భౌగోళికంగా కానీ సామాజికంగా కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం హైదరాబాద్. కాబట్టి ఒక బ్రాండ్ ఇమేజ్ నిలబడాలని మేము చేసినటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు కొనసాగించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము అట్లా విష్ చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఎంతసేపు కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మొత్తంగా అప్పుల్లో పాలైపోయినాం, మా దగ్గర డబ్బులు లేవు, మా సరైనటువంటిది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది లేదు, ఇది లేదని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని అంతా కూడా చెడగొట్టే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ ఏం పెట్టుబడులు వస్తాయి, చాలా పెట్టుబడులు వస్తున్నాయని వాళ్ళు చాలా పెట్టుబడుల పేరు చెప్పిన కానీ మరి ఆ పెట్టుబడులు ఏమొస్తాయి, ఏవి గ్రౌండ్ అవుతాయి అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. మనకు కాల్ ఉన్నారు, సురేష్ ఫ్లోరిడా నుండి కాల్ చేశారు. సురేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది ఈ బస్సులదని మీరు ఫ్రీ బస్ అని ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళది చేస్తున్నారు. మీరు ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు మీరున్నప్పుడు కూడా ఆర్టీసీ నష్టాలలో ఉంది, అది ఇది అని చాలా వరకు చేశారు. వాళ్ళ పెన్షన్లు కానీ వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులు తిరగజేయడం కానీ ఎన్నో వరకు మనము అటు ఇటు చేసి మళ్ళీ పార్సల్ సర్వీసెస్ అని ఆర్టీసీ నష్టాల నుంచి దేవాలని అన్నాము. ఎంతోవరకు మీరు చేసిండ్రు. బట్ ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ అని అంటే అది సామాన్య ప్రజానికానికి ఏమర్థమవుతుందంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టే ఏదో చేస్తుంటారు, అది ఎప్పుడో ఒకసారి బబుల్ బస్ట్ అవుతుంది అన్నట్టే మాకు అనిపిస్తుంది. బట్ మీరు అసెంబ్లీ ఆ సమావేశాలు జరిగినప్పుడు అసలు కేసీఆర్ వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే కేసీఆర్ చాలా మంచి మాటకారి, అది ఇది. ఇటువంటి ఇష్యూల మీద మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెద్ద బబుల్ ఇది, ఎన్ని కోట్ల నష్టము, ప్రతి ఒక్క ఆడవాళ్లకు ఫ్రీ ఇచ్చడం ఏంది, దాని బదులు చదువుకున్న ఉద్యోగులకు కాకుండా నిరుద్యోగులకు లేకపోతే ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకు ఫ్రీ బస్ ఇవ్వండానో, లేకపోతే అటువంటివి మీరు అడగకుండా అటువంటి ఏమైనా సమస్యలు ఎత్తినా అండి అసెంబ్లీలో? ఎందుకంటే నేను చూసినంత వరకు మీరు పర్సనల్గా అటాక్ చేసుకొని వాళ్ళని వీళ్ళని తిట్టడమే సరిపోయింది అనుకుంటాను. బట్ మీరు అటువంటిది ఏమైనా ఎత్తినరా, లేకపోతే ఫ్యూచర్లో మీరు అవేమైనా నంబర్స్ మాకు జనాలకు చెప్తారా? మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత బబుల్ ఉంది, ఇంత నష్టపోతాము తెలంగాణ ఈ ఆర్టీసీ బస్సు ఈ పథకాల వల్ల, ఏమైనా ఫిగర్స్ ఇవ్వగలుగుతారా మీరు 10 సంవత్సరాలు పాలించిన ఎక్స్పీరియన్స్ తోటి? డెఫినెట్గా అండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైపోయిందంటే వారు హామీ ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఒక హామీ ఏంటంటే మేము ఉచిత బస్సు మహిళలకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి హామీ అమల్లో భాగంగా ఆర్టీసీలో అదొక్కటి వాళ్ళు పెట్టడం అనేటువంటిది మనకందరికీ కూడా తెలిసిందే. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు చాలా విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల, ఉచిత ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల ఇవాళ ఆటోలన్నీ కూడా బాగా దెబ్బతినిపోయినాయి. లక్షల మంది ఆటో కార్మికులు అందరూ కూడా చాలామంది ఉపాధి లేక గ్రామాల నుంచి వచ్చి డిగ్రీ చదువుకొని ఉన్నత విద్యలు చదివి ఇక్కడికి వచ్చినటువంటి ఆటో కార్మికులకు అందరికి కూడా ఈ ఉచిత బస్సు ఫ్రీ వలన చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని వారికి కొంత రియంబర్స్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అట్లాగే ఆర్టీసీ మీరు అన్నట్టు డెఫినెట్గా ఆర్టీసీ లాభ నష్టాలతో చూడకుండా ఒక ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి దాన్ని నడపాలనేటువంటి దాంతో నష్టాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు మేము 10 ఏళ్ల పాటు
ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. మీకు తెలుసు, కొరియర్ సర్వీస్ ప్రవేశపెట్టడం కానీ, లేకుంటే దాన్ని ట్రాన్స్పోర్టు ఏజెన్సీగా మార్చేటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ కూడా చేసినాం. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల డిమాండ్ను వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి అంశం మీద కూడా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చినాం. మీరు అన్నట్టు ఇప్పటికీ నష్టాలు ఉన్నాయి. ఈ నష్టాలని ఓవర్కమ్ చేయడానికి ఆర్టీసీ దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా అన్వేషించి ఎంతో కొంత నష్టపోయినప్పటికీ కూడా ఆర్టీసీ ఉండాలి అనేటువంటిది వాళ్ళందరం కూడా అనుకుంటున్నటువంటి అంశం. మీరు అన్నట్టు ఈ ఉచిత బస్కు సంబంధించినటువంటి అనేక లోపాలే. దానికి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రియంబర్స్ ఇవ్వాలి. అంటే ఎన్ని లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, రోజు ఎంత డబ్బు అవుతా ఉంది, ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోవడం వల్ల ఇంకా ఆర్టీసీ కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులోనైనా ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఒక సవివరమైనటువంటి చర్య తీసుకోవాలి. అయితే బీఆర్ఎస్ పార్టీగా మేము డెఫినెట్గా ఆర్టీసీలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం అటు అసెంబ్లీ వేదిక ద్వారా చేసినాం, బయట కూడా చేస్తాము.